గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశంలో ప్రధానంగా ఈరోజు పలువురు రాజకీయ నాయకులు తర్వాత రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు 2వ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గల్లా మాధవి గారు తొలుత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ అధినేత దివంగత శ్రీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ముందుగా ఎన్టీ రామారావు గారి ఆయన యొక్క ఆశీస్సులు పొందారు. అనంతరం జరిగినటువంటి విస్తృత సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రధానంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ రానున్నటువంటి ఎన్నికల్లో ఘన విజయం సాధించి అభివృద్ధి బాటలో ముందంజలో ఉంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో అన్ని వర్గాల వారికి చేయూతనివ్వడమే కాకుండా అభివృద్ధి ఫలాలు విస్తృతంగా అందించాలన్నటువంటి సంకల్పం పార్టీకి ఉన్నదని అందుకోసం తాను పోటీ చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు భక్తులు మాట్లాడారు. ఎమ్మెల్సీ శ్రీ రామకృష్ణ గారు కూడా మాట్లాడుతూ శారీరకంగా చంద్రబాబు నాయుడు ముసలివాడి అని అనుకుంటున్నారు, కానీ ఆయన ఆలోచన విధానం మాత్రం కుర్రవాడిలాగానే పనిచేస్తుందని, తాను కుర్రవాడిలాగా ఉరకలేస్తూ పరుగులు తీస్తూ అందరినీ కూడా సమాయత్తం చేస్తున్నారని విషయం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ యొక్క సమావేశంలో ఇన్ఛార్జి కోవిలమూడి నాని తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు.